స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణి చైత్రమాసే చతుర్దశి రోజు అంటే బుధవారం ఏపీ ప్రజల గుండె చప్పుడుకు ఊపిరిపోయనుంది భారత పార్లమెంట్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి హస్తిని చేరిన ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 సగర్వంగా లోక్సభ ముందుకు రానుంది. ఈ మేరకు కూటమి సర్కారుకు వర్తమానం పంపించింది కేంద్ర హోంశాఖ. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ బిల్లుతో 2019-2024 మధ్య రాజధానిపై నెలకొన్న గందరగోళానికి శుభం కార్డు పడనుంది. అమరావతికి చట్టపరమైన స్పష్టతతో సరికొత్త ఆహ్వానం పలకనుంది. వైసీపీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా మరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అడ్డుకోవడం ఇక అసాధ్యం. ఏపీ రాజధాని అమరావతికి ఫైర్ వాల్ లాంటి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ఢిల్లీలో బుధవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో మార్పులు తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ మార్చి 28న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్కు ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్కు పంపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు కూడా ఈ తీర్మాన కాపీలను పంపారు. నిజానికి కేంద్ర కేబినెట్ లో ఏప్రిల్ 1న ఈ తీర్మానాన్ని పరిశీలించి ఆ తర్వాత ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉండడంతో బుధవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు హోంశాఖ నుంచి వర్తమానం పంపారు. బిల్లును పోర్టల్లో కూడా అప్లోడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు పేర్కొంది కేంద్రం. సవరణ బిల్లులోని సెక్షన్ 5లో ఉన్న సబ్ సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్కు 2024 తర్వాత కొత్త రాజధాని ఏర్పడుతుందని ఉన్న వాక్యంలో కొత్త రాజధానిగా అమరావతి ఏర్పడింది అని మార్పు చేయాలని బిల్లులో సూచించారు. అదేవిధంగా ఈ వాక్యం కింద వివరణ ఇస్తూ 2014 ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో పేర్కొన్న విధంగా క్యాపిటల్ సిటీ ఏరియాగా అమరావతి ఉంటుందని బిల్లులో వివరించారు. రాజధాని అమరావతి బిల్లు ముందుగా లోక్సభ ఆమోదం పొందాక రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత ఈ బిల్లును రాటిఫై చేయనుంది కేంద్ర కేబినెట్. ఆ తర్వాత రాజపత్రం అంటే గెజిట్ విడుదలవుతుంది. ఆ గెజిట్ వెలువడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి అధికారికంగా ఆమోద ముద్రతో పాటు గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనే అంశంపై కూడా వివరణ ఇచ్చింది కేంద్రం. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు పునర్విభజన చట్టంలోని సబ్ సెక్షన్ 2కు మార్పులు తీసుకువస్తున్నామని, 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని, 2024 తర్వాత నూతన రాజధాని ఏర్పడుతుందని నొక్కి వక్కాణించింది. అయితే నూతన రాజధానిగా అమరావతిని పేర్కొంటూ విభజన చట్టంలో సవరణ తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పాలన, శాసనపరమైన కార్యక్రమాలన్నీ అమరావతి నుంచే జరుగుతాయని, ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రారంభమైందని బిల్లులో వివరించారు కేంద్ర హోంశాఖ అధికారులు. కేవలం రాజధానిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే వీటిని చేపట్టారని కూడా విశదీకరించారు. విభజన చట్టంలో సవరణ తీసుకురావడం ద్వారా రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని, 2024 జూన్ 2 నుంచి రాజధాని అమరావతి అని గుర్తిస్తున్నామని కూడా బిల్లులో వివరించారు కేంద్ర హోంశాఖ అధికారులు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరూ టచ్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేందుకు ఇక మీదట ఆ ఛాన్స్ ఉండదు. రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని 2024 ఎన్నికలకు ముందు డిమాండ్ చేశారు. ప్రజల్లో ఉన్న మూడ్ను పరిగణలోకి తీసుకుని ఎన్డీఏ పక్షాలు రాజధాని అమరావతికి చట్టబద్ధతపై హామీ ఇచ్చాయి. 2025 మేలో రాజధాని అమరావతిగా గుర్తించామని మంత్రివర్గం తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో ఈ ఫైల్ కదిలింది.
అయితే అసెంబ్లీ తీర్మానం అవసరమని కేంద్ర న్యాయశాఖ నిపుణులు తేల్చి చెప్పడంతో మార్చి 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడంతో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు మార్గం సుగమమైంది.